8 years నుంచి ఉన్నారు. మీరే కట్ చేస్తారా, మాస్టర్ కట్ చేస్తారా? లేదు, మాస్టర్ మీద నాకు నమ్మకం లేదు. సో మోస్ట్లీ నేనే కట్. ఇప్పుడు మీకు ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడైనా నాకు ఎవరైనా కటింగ్ కి ఉంటే బాగుండు అనిపించిందా? నెంబర్ ఆఫ్ టైమ్స్, బట్ మెయిన్ ట్రస్ట్ లేక వాడు కూర్చోాలి నుంచోాలి అంత సీన్ లేదు. ఇంకా ఇది ఉంటే మనకి మీ కటింగ్ లాగా మాది వచ్చిందా రాలేదా? వచ్చింది. హాయ్ అండి, మనం ఈరోజు మణికొండలో ఉన్న డివి డిజైనర్ బొటిక్లో ఉన్నాము. సో మన ప్రొజెక్టర్ సాఫ్ట్వేర్ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాము మేము. వీళ్ళకి ఆల్రెడీ మేడం ఆల్రెడీ కటింగ్స్ చేస్తారు. తను 8 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ. తనే కట్ చేస్తారు. తను ఓన్లీ బొటికే కాకుండా ఈ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కానీ అండ్ శారీస్, డ్రెస్సెస్ అన్ని డిజైన్స్ కూడా చేస్తూ ఉంటారు. సో ప్రొడక్షన్ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు. ఓన్లీ డ్రెస్సెసే కాకుండా శారీస్ అవి కూడా చేస్తూ ఉంటారు. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి వీళ్ళకి మన ప్రొజెక్టర్ ఎలా యూజ్ అవుతుందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. హాయ్ అండి దివ్య గారు. హాయ్ అండి. హాయ్ దివ్య గారు, ఈ ఫీల్డ్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? 8 years నుంచి. 8 years నుంచి ఉన్నారు. మీరే కట్ చేస్తారా, మాస్టర్ కట్ చేస్తారా? లేదు, మాస్టర్ మీద నాకు నమ్మకం లేదు. సో మోస్ట్లీ నేనే కట్ చేస్తాను. సో ఫిట్టింగ్ ఇష్యూస్ అవి ఏమీ రావు. నేనే అంటే క్లయింట్ మేనేజ్ చేయడం, మళ్ళీ ఇంట్లో మేనేజ్ చేసుకోవడం, ఇక్కడ కటింగ్స్ మేనేజ్ చేయడం చాలా టాస్క్ అవుతుంది. అందుకే ఒకసారి ఎలా ఉంటుంది చూద్దాము అని చెప్పి. కటింగ్స్ కంప్లీట్ అవ్వట్లేదు. ఓకే. సో ఇదేమన్నా యూజ్ అవుతుందేమో అని. రోజుకి ఎన్ని కటింగ్స్ చేస్తారు మీరు? యాక్చువల్లీ మన దగ్గర 3-4 వర్కర్స్ ఉంటారు. సో ఈజీలీ 20 అయితే ఇవ్వాలి ఖచ్చితంగా. సో 20 మినిమం, 18-20 మినిమం. ఓకే. బట్ లాంగ్ టైం పడతా ఉంటుంది. ఈ లోపు మధ్యలో ఎవరైనా క్లయింట్స్ వస్తే డిస్టర్బ్ అవుతూ ఉంటాం. ఓకే. ఎందుకంటే నేనే ఇవ్వాలి కాబట్టి ఒకసారి వెయిట్ చేయాల్సి వస్తుంది వాళ్ళ కటింగ్ కోసం. అలా అయితే ఈ 20 కట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారు మీరు? అంటే నాకు బాగానే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి గట్టిగా నుంచుంటే చేసేస్తాను. బట్ ఆ గట్టిగా నుంచోవడమే అవ్వదు. ఎవరో ఒకరు రావడం, బాగా ఏడవడం, సంథింగ్ అలా డిస్టర్బెన్స్ అవుతుంది. అదర్వైజ్ ఓకే, ఒక 10 minutes 5 minutes ఒకటి తీయగలుగుతాను. బట్ కంటిన్యూ ఉంచాను, ఎందుకంటే ఇంకా కాళ్ళ నొప్పులు అని అట్లా ఉంటాయి. ఇప్పుడు మీకు ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడైనా నాకు ఎవరైనా కటింగ్ కి ఉంటే బాగుండు అనిపించిందా? నెంబర్ ఆఫ్ టైమ్స్, బట్ మెయిన్ ట్రస్ట్ లేక ఫిట్టింగ్స్ మళ్ళీ ఎలా వస్తాయో ఏంటో మళ్ళీ వాళ్ళకి నుంచుని ఎక్స్ప్లెయిన్ చేసి అంత టైం మనం ఇచ్చే బదులు ఏదో మనమే చేద్దాం కదా అని అంటే కాన్ఫిడెంట్ ఉంటాం కదా. ఇప్పుడు నేనే మెజర్మెంట్ తీసుకుంటా, పర్సనాలిటీ ఎలా ఉందో తెలుసు, ఎక్కడ ఎక్కువ ఎక్కడ తక్కువ ఏముందో అన్ని నాకు తెలుసు. సో నేను నా మైండ్ లో ఇమాజిన్ ఉంటుంది, ఫటాఫట్ వేసేస్తాను. అదే నేను మాస్టర్ చెప్పేటప్పుడు ఇది ఎక్కువ పెట్టు, ఇది తక్కువ పెట్టు, వాడికి ఉండదు. వాడు బేసిక్ సెన్స్ లో వాడు కట్ చేసుకుంటాడు, ఎందుకంటే పర్సన్ వాడు చూడలేదు. నేను చూస్తా కాబట్టి నాకు క్లారిటీ ఉంటది, ఇక్కడ ఈమెకు పెంచాలి, ఇక్కడ తగ్గించాలి అని చెప్పేసి. సో అంత ఎక్స్ప్లెయిన్ చేసేది అంత ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేనే అట్లా కంటిన్యూ అవుతున్నా. 1 hour స్పెండ్ చేసి మీరు 20 కటింగ్స్ చేసుకోవచ్చు మన సాఫ్ట్వేర్ లో. అసలు చూసారా ఎప్పుడైనా ఈ సాఫ్ట్వేర్స్ ఉంటాయి అనేసి ఎప్పుడైనా విన్నారా? నేను విన్నాను, చూసాను. నేను చాలా ఎక్సైట్మెంట్ అనమాట. అంటే ఇట్లానే యూట్యూబ్ లో చూసాను ఒక టైంలో. సేమ్ ఇప్పుడు నాకు అడిగారు కదా ఎవరైనా ఉంటే బాగుంటది అని చెప్పేసి, అలానే ఒక టైంలో అసలు అట్లా ఏమైనా కటింగ్ మెషిన్స్ ఉన్నాయని చెప్పి నేను సెర్చ్ చేశాను. నేను రెగ్యులర్ గా చూడలేదు, సెర్చ్ చేశాను. కొన్ని లేజర్ తోనే కటింగ్ అయిపోతున్నాయి. బట్ స్టిల్ ఏంటంటే కొంతమంది నాకు ఇలా బ్రాడ్ కావాలి, కొంచెం షేప్ ఇలా కావాలి, సంథింగ్ ఇలా చెప్తారు కదా. అంత సాఫ్ట్వేర్ ఉంటుందో ఉండదో తెలియదు. సో మనం అంతా మైండ్ పెట్టే కంటే అరే మనకి తెలుసు కదా అని చెప్పి చేసేస్తున్నారు, నార్మల్ అయిపోయినాం అంతే. బట్ ఇన్ కేస్ అలాంటిది ఉంటా అంటే నేను చాలా హ్యాపీయెస్ట్ పర్సన్. చూద్దాం ఒకసారి అసలు మన ప్రొజెక్టర్లో అసలు ఏ మోడల్స్ ఉన్నాయి, అసలు ఏం చేయొచ్చు దాంట్లో, అసలు మనకు వర్కౌట్ అవుద్దా లేదా చూద్దామా? చూద్దాం. ఇప్పుడు దివ్య గారు కట్ చేస్తున్నారండి. తను కట్ చేసింది మనం మ్యాచ్ చేద్దాము. ఫస్ట్ దివ్య గారు కటింగ్ చూద్దాం. సో నేను బేసికలీ నేనేం చేయలేదు, జస్ట్ ప్యాటర్న్ ప్రొజెక్ట్ చేశాను. ఇక్కడ కష్టమైంది. ఇప్పుడు మీరు ఎలా చేశారో కటింగ్ ఇప్పుడు చెక్ చేసుకోండి. సో ఇంకొకటి ఇక్కడ ఏం చేశారు, క్రాస్ తీసుకున్నారు. సో సేమ్ ఆప్షన్ ఇందులో కూడా ఉంటుంది. బ్యాక్ షేప్ ఆప్షన్ 0.5 ఇస్తున్నా. సో అంటే మీరు ఎలా చేసుకున్నారో ఇప్పుడు ఆమ్ రౌండ్ చూడండి, యాజ్ ఇట్ ఈజ్
యాజ్ ఇట్ ఈస్ మీరు ఏ డౌన్ అయితే తీసుకున్నారో అదే డౌన్లో నేను దీనిలో కూడా చేసుకోవచ్చు అనమాట. నాకు ఇంకా ఈ బ్రాడ్ కావాలి, ఇంకా 0.25 నేను పెంచుకోవచ్చు. ఇంకొకటి మీ ఇక్కడ చేసింది ఏంటంటే ఇది చూడండి. సో ఇదేంటి అప్రాక్సిమేట్గా కట్ చేసేసారు కదా, దీన్ని అప్రాక్సిమేట్గా ఇది కట్ చేసేసారు కదా, ఇంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట మీ 30 సైజ్కి వేస్ట్ లూజ్కి. ఇది ఎగ్జాక్ట్లీ ఆ 30 సైజ్కే మ్యాచ్ అవుతుంది. అంటే మనం వేస్ట్ లూజ్ 30 ఇచ్చాం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఆ 30కే మ్యాచ్ అవుతుంది అనమాట. ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుందాం. 3 4.5 ఓకే 7.5. ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చేసి 30 తీసుకున్నాం వేస్ట్ లూజ్, ఎగ్జాక్ట్లీ అది 8.5 అంటే 1 ఇంచ్ డాట్కి వెళ్తుంది. అంటే ఇంకొక మనం దాన్ని అడ్జస్ట్ చేసుకునేది కానీ ఇంకేం అక్కర్లేదన్నమాట. డైరెక్ట్గా ఇప్పుడు నేనేం యూజ్ చేయలేదు, నార్మల్గా నేను ఏం యూజ్ చేయలేదు కదా. సో ఇలాగ మనకు ఎలా కావాలో మన కటింగ్ మనం ఇందులో చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇది చూడండి, ఇది నాకు మీరు పైకి తీసుకున్నారు, అందులో ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట, పైకి తీసుకునే ఆప్షన్. ఓకే. సో ఇంకొకటి నాకు నెక్ బ్రాడ్ కావాలి, నెక్ బ్రాడ్ కావాలనుకుంటే నేను ఫ్రంట్ నెక్ బ్రాడ్, ఇది మన చాయిస్, మనకు ఎంత బ్రాడ్ కావాలి ఇవన్నీ కూడా. మనకు షోల్డర్ ఏం డిస్టర్బ్ అవ్వదు అనమాట. యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇక్కడైతే ఎంతైతే కావాలో ఆ బ్రాడే మనం తీసుకుంటాము. ఓకే. ఇంకా నాకు డౌన్ కావాలి, నేను నాకు డౌన్ చేసుకోవచ్చు. మెజర్మెంట్స్ పేజ్ ఇక్కడ వచ్చేసి ప్రొజెక్టర్లో ఆప్షన్స్ ఏంటంటే 2 కూడా ఇక్కడే ఉంటాయి, మెజర్మెంట్ పేజ్ అండ్ కస్టమైజేషన్ పేజ్. నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళనక్కర్లేదు, నేను ఈ పేజ్లోనే నేను అన్నీ చేసుకోవచ్చు అనమాట. నేను ఇంకా మీరు కట్ చేసిన దాంట్లో నాకు ఇంకా 1/2 ఇంచ్ కిందకు ఉంది, సో నేను 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ ఈ పేజ్లోనే చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది దాంట్లో. మాకు ఫైనల్ కన్క్లూజన్ ఒకటి ఇవ్వలేదండి, మీ కటింగ్ లాగా మాది వచ్చిందా రాలేదా? వచ్చింది. ఓపెన్ చేసి ఏం చేసుకోవచ్చు దీనిలో అంటే ఈ నెక్ డ్రాయింగ్ చేయాలి. మనం డ్రా చేస్తాము, బట్ ఏంటి నా లెంగ్త్కి విడ్త్కి నేను దీన్ని కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. బ్లౌజ్ తీసుకున్నాను, బ్లౌజ్ని ఏం చేస్తాము మన గ్రిడ్కి తీసుకుంటాము. పింట్రెస్ట్ అంటే మన గ్రిడ్కి బేసిక్ ఇచ్చిన డ్రా చేసుకునేటప్పుడు పైకి కిందికి కావాలంటే మనం అడ్జస్ట్ చేసుకుంటే మనం చేసేటప్పుడు మనకు అడ్జస్ట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు నేను ఇదిగోండి ఇది తీసుకున్నాను, ఇది మన గ్రిడ్ అనమాట. మన గ్రిడ్లో ఏంటంటే 5 ఇంచెస్కి ఒక బాక్స్ ఉంది కదా. సో అసలు ఎంత జనరేట్ అవుతుందో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు నాకు 36 18 ఇంచెస్కి కావాలి, లెంగ్త్ వచ్చేసి 14కి కావాలి, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. ఈ డ్రాయింగ్స్ ఏంటి 1/2 ఇంచ్ డ్రా చేసేసుకోవచ్చు అనమాట. ఇదే కాదు, ఇప్పుడు ఇంకా ప్యాటర్న్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మంచి ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉండొచ్చు, లేకపోతే మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్స్ అయి ఉండొచ్చు, ఫేమస్ ఇన్స్టిట్యూట్స్ అయి ఉండొచ్చు. వాళ్ళే ఆల్రెడీ కటింగ్స్ చేస్తూ ఉంటారు, దాంట్లో ఫొటోస్ పెడుతుంటారు కదా, అవి కూడా మనం కన్వర్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఈ ప్యాటర్న్ ఇది ఉంది, నాకు 36 ఇంచెస్ కావాలి ఇది. సో గ్యాప్స్ని క్యాలిక్యులేట్ చేసుకొని మరి మనం ప్యాటర్న్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇవే అంటే ఏ డిజైనర్ డ్రా చేసిన కూడా మనం ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. కార్డ్ సెట్స్ లైక్ పింట్రెస్ట్లో ఉన్న కాలర్ ప్యాటర్న్స్ అన్నీ కూడా డ్రా చేసేసుకోవచ్చు. శారీ ఇక్కడ పెట్టేసుకుంటాం అనమాట, పిన్స్ పెట్టేసుకుంటాం, ఫ్రీ హ్యాండ్ పెయింట్ వేసేసుకోవచ్చు. దాన్ని డ్రా చేయాల్సిన అవసరం లేదు, ప్యాచ్ పెట్టుకుంటా వెళ్ళాల్సిన అవసరం. ఇప్పుడు నేను ఈ డ్రాయింగ్ వేయాలి, మగ్గం వర్క్ ఇది వేయాలంటే సేమ్ డ్రాయింగ్ వస్తుందని గ్యారంటీ ఏం లేదు. సో ఇదేంటి నా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మీద నేను పెట్టుకోవాలి, నాకు ఎంత సైజ్ కావాలి, ఎంత విడ్త్ కావాలి ఇక్కడ తీసుకుంటాను, పెన్సిల్తో డ్రా చేసి ఇచ్చేసేయచ్చు వితిన్ మినిట్స్లో. ఇప్పుడు ఒక ఫుల్ వర్క్ ఉందనుకోండి, మగ్గం వర్కర్ ఆల్మోస్ట్ 5 hours తీసుకుంటాడు దాన్ని డ్రా చేయడానికే, కుట్టడానికి కాదు, ఓన్లీ డ్రాయింగ్కే. దీంట్లో ఏంటి 1/2 hour కూడా పట్టదు, దాంట్లో 15 minutesలో మనం డ్రా చేసి ఇచ్చేసేయచ్చు వాళ్ళకి. పేపర్ మీదనే మనం పేపర్ పెట్టుకుంటాం, డ్రా చేసి ఇచ్చేసేయచ్చు. ఇలాంటి ఫెసిలిటీస్ ప్రొజెక్టర్లో చాలానే ఉంటాయి అన్నమాట. మీరు ప్రొడక్షన్ చేసుకోవాలి కానీ హ్యాండ్ బ్యాగ్స్ మిక్స్ చేయొచ్చు, ఓకే, ఎవరు అయినా కాపీ కొట్టేయచ్చు డ్రాయింగ్స్. బాగుంది ఐడియా అయితే. సో ఇప్పుడు మీరు ఏమంటున్నారు, జస్ట్ ఇక్కడ మార్కింగ్ అయిపోతుంది, మనం దాన్ని కట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి పెట్టుకోండి, మార్కింగ్ చేసుకోండి, కట్ చేసుకోండి, చాలా స్పీడ్గా అవుతుంది, టైం సేవ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చెప్పాలి, ఇప్పుడు ఇది పనికి వస్తుందా
యా ఆబ్వియస్లీ పనికి వస్తుంది ఆబ్వియస్లీ, అందుకే కదా చూస్తున్నాం. బాగుంది, ఐ మీన్ చాలా ఈజీగా అయిపోతుంది, నచ్చింది నాకైతే. సో ఇవే సెట్, ఈ మోడల్స్ సెట్ చేస్తే అక్కడే వస్తాయి, లేకపోతే ప్యాటర్న్స్ తీసుకోవచ్చు. ఓకే, అది కూడా అక్కడ పిక్ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడే వస్తుంది మనకి ఏ మోడల్ బ్లౌజ్. అచ్చా, ఇప్పుడు ఇది కావాలి, అదే సెలెక్ట్ అయ్యింది, సెలెక్ట్ అయి ఉంటేనే అక్కడ వస్తుంది. ఓకే ఓకే, సో మనం దీన్ని సెలెక్ట్ చేస్తాం, దీన్ని సెలెక్ట్ చేసి మెజర్మెంట్ ఇస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, దీంట్లోనే యాడ్ అయి ఉంటుంది హాఫ్ ఇంచ్, హాఫ్ ఇంచ్ యాడ్ అయ్యి ఉంటుంది, డైరెక్ట్ కట్ చేసుకోవచ్చు. సూపర్. చూసారు కదా దివ్య గారు, ఎలా అనిపించింది? దీంట్లో మీకు ఇంకేదైనా తెలుసుకోవాల్సినవి ఉన్నాయా? లేదు, బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా హెల్ప్ఫుల్ ఇది. సో కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి మీ సజెషన్? మెయిన్ వాళ్ళకే హెల్ప్ అవుతుంది బాగా. ఎందుకంటే బొటిక్ లో పెద్ద హెడేక్ అంటే మాస్టర్, ఆ కటింగ్స్, ఆ ఫిట్టింగ్స్ మెయిన్ హెడేక్. అది లేని వాళ్ళు మాత్రమే ఈ బొటిక్ లో సర్వే అవ్వగలుగుతారు, అది నా ఫుల్లీ ఎక్స్పీరియన్స్. అందుకే నేను మాస్టర్ మీద డిపెండ్ కాదు, నేనే కట్ చేసుకుంటా, నేనే బిజీగా ఉంటా, నేనే రీల్స్ చేసుకుంటా, అన్నీ నేనే మల్టీ. బట్ అది కొంత టైం వరకే చేయగలము, ఎక్స్ట్రా మనం చేయలేము ఒక టైం వరకు. అందుకే నేను కూడా ఎప్పటి నుంచో వింటున్నాను కానీ బట్ నాకు ప్రాపర్ నమ్మకం రాలేదు, ఫిట్టింగ్స్ వస్తుందా రాదా, చిన్న డౌట్ అయితే ఉంది. ఎంతైనా మాన్యువలే కదా అని చెప్పి. బట్ ఇట్స్ అమేజింగ్ నిజంగా. కొత్త వాళ్ళకైతే ఇంకా బాగా ఉపయోగపడుతుంది, ఇంకా నేను కొంచెం ఓకే కాబట్టి ఓకే, బట్ కొత్త వాళ్ళకి, నాలెడ్జ్ లేని వాళ్ళకైతే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది. మెయిన్ వాళ్ళకే నన్ను అడిగితే, అసలు టు బీ ఫ్రాంక్, అసలు ఎంత నీట్గా, ఎంత చక్కగా ప్రతి డిజైన్, ఎవ్రీ డిజైన్ బాగా చూపిస్తుంది దీంట్లో. సో మనకి కన్ఫ్యూజన్ లేదు, మెయిన్ ఒకరి మీద మనం డిపెండెంట్ అవ్వద్దు, ఆ డిపెండెంట్ లైఫే వద్దు. దట్స్ వై ఇట్స్ వెరీ 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 బెటర్, గో విత్ దిస్. సో 1 hour టైం స్పెండ్ చేస్తే ఈజీగా మీరు అన్నట్టు ఒక 25-30 ఎన్ని కావాలంటే అంతమందికి ఇచ్చేస్తే రిమైనింగ్ టైమ్ లో ఆన్లైన్ దో లేకపోతే ఫ్యామిలీ టైమ్ వాట్ ఎవర్ చూసుకుంటే, ఈ బొటిక్ లో మెయిన్ ఫ్యామిలీ టైం ఇవ్వట్లేదని అందరూ హట్ అవుతారు. ఇప్పుడు ఏంటి, మనం ఫెస్టివల్స్ వచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేయలేము, మెయిన్ ఏదైనా అకేషన్ ఉంది వెళ్ళలేము. ఎందుకు అంటే మన దగ్గర కటింగ్స్ లేవు, ఉంటే వాళ్ళు కుట్టుకుంటూ ఉంటారు, మనకు డిస్టర్బెన్స్ ఉండదు. అదేంటి మార్కింగ్స్ అన్ని వచ్చేసి ఉంటాయి, డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పుడేమవుతుంది, మనమే ఉండాలి, ఇవ్వాలి దానికి, ఓ వీళ్ళు ఏం చేస్తారో నేను ఇచ్చేస్తే అని టెన్షన్ ఉంటుంది. అదే 100 phones మళ్ళీ దాంట్లో. ఇన్ కేస్ మనకి మాస్టర్ ఉన్నా, నాకంటే మాస్టర్ లేడు, ఓకే నేనే చేసుకున్నాను. మాస్టర్ ఉన్న వాళ్ళు కూడా అదే ప్రాబ్లం, మేడం ఇస్మే కోన్సా, మేడం ఇస్మే కోన్సా, 100 calls వాడివే ఉంటాయి, వర్కర్వే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మన అవసరం అప్పుడు వాళ్ళు ఉండరు, అప్పుడే ఊరికి వెళ్ళాలంటారు, అర్జెంట్ అంటే ఉండరు, అప్పుడే మనీ అవసరం అవుతాయి వాళ్ళకి, అప్పుడే అడుగుతుంటారు. సో ఇలాంటి టెన్షన్స్ అన్నీ లేకుండా ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు ఇందులో. అయితే మెయిన్ టెన్షన్ మాస్టర్ శాలరీ అండి, బికాజ్ ఆయనకి 70,000 60,000 తక్కువ ఎవరు లేరు. ఉన్నా వాళ్ళ ఫిట్టింగ్స్ పర్ఫెక్ట్ గా వస్తాయా అంటే అది చెప్పలేము, అంత హెడేక్ లేదు మనకి. మెయిన్ అమ్మ వీక్ వస్తుంది, వాడికి శాలరీ ఇవ్వాలి, అది కూడా ఒక స్ట్రెస్సే కదా. మాస్టర్ కి ఇచ్చే డబ్బులు మనకు సేవ్ అవుతాయి కదా. ఇది లైఫ్ లాంగ్ 1 payment అంటే ది బెస్ట్. అదే అంటే అందులో ఆప్షన్ ఉంది, ఇన్ కేస్ మీ స్టైల్ మీకు ఉంటే మీ స్టైల్లో కావాలంటే కూడా ఉంది. అంటే అది బేసిక్ స్టైల్ అది ఇస్తుంది, బట్ స్టిల్ మీ స్టైల్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే అది మీ స్టైల్ కూడా ఫాలో అవుతుంది. నా ఫ్రెండ్స్ ఉన్నారండి, నా పర్సనల్ ఫ్రెండ్స్, నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. నాకున్న క్లాస్మేట్స్లో 100 మందిలో ఆల్మోస్ట్ ఒక 15 members నా సర్కిల్లోనే బొటిక్ పెట్టారు. అందరు తీస్తారు బికాస్ ఆఫ్ ద రీజన్ ఓన్లీ మాస్టర్ ఫిట్టింగ్ ఈ వర్కర్స్. సో బెస్ట్ ఆప్షన్ అండి, నాకైతే చాలా బాగా నచ్చింది. థాంక్యూ సో మచ్ అండి, తీసుకుంటా నేను కూడా.